సార్ సోషల్ అయితే అసలు అర్థం అవ్వడం లేదు సార్. బోర్డ్ ఎగ్జామ్ లో 100 out of 100 మార్క్స్ వస్తాయా లేవా? కొంతమంది అయితే సోషల్ పేపర్ అయినటువంటి దాన్ని బుక్ లో ఎలా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అయినటువంటి దాన్ని మగప్ చేసి ఆ విధంగానే రాయాలని మా టీచర్స్ చెప్తున్నారు సార్. అది నిజమా? మరి ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అయినటువంటిది? నిజంగా క్వశ్చన్ పేపర్ ని టాకిల్ చేస్తామా లేదా? అంతేకాదు సార్, ఈ ఫ్యాక్చువల్ డేటా వచ్చేసి ఇయర్స్ పైన ఎన్నో డౌట్స్ అయినటువంటివి ఉన్నాయి, అస్సలు గుర్తుండడం లేదు సార్. మరి ఇలాంటి ఎన్నో 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 డౌట్స్ అయినటువంటి మీకు ఉన్నాయి కదా, నేను కొన్ని ట్రిక్స్ అయినటువంటి చెప్తాను. ఐఎమ్ ప్రిటీ షూర్ యూ విల్ గెట్ ఎంటైర్ సబ్జెక్ట్ ఇన్ 4 hours. 4 గంటల లోపల మీరు ఎంటైర్ సిలబస్ అయినటువంటిది కంప్లీట్ చేయొచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి కావాలి, ఎలాంటి ఇయర్స్ అనేవి గుర్తుండడం లేదు, పాసిబిలిటీ ఉంటే కమెంట్ల రూపంలో పెట్టండి. నేను ఇంకో వీడియో అనేది చేస్తాను. మీకు ఏ ఇయర్స్ గుర్తుండడం లేదు, ఎందుకు అనేది కూడా పాసిబిలిటీ ఉంటే పెట్టండి. నేను వాటిపైన స్పెషల్ వీడియో అనేది చేస్తాను. సార్ 4 గంటల్లో నిజంగా సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా? అవును, నన్ను నమ్ము. ఈ వీడియో అయినటువంటిది చివరి వరకు చూడు. అంతేకాకుండా మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఖచ్చితంగా యూ విల్ గెట్ ద ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్. బోర్డ్ ఎగ్జామ్ కి 100% స్పెషల్ ఇన్పుట్స్ అయినటువంటిది ఇస్తాను. ఇక్కడ చూడండి, 4 గంటల లోపల ఎంటైర్ సిలబస్ అయినటువంటిది కంప్లీట్ అవుతుందా అంటే అవును అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను, అవుతుంది. సార్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చూడండి, మీరు ఫస్ట్ 21 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ 21 చాప్టర్స్ అయినటువంటి వాటిని సెగ్రిగేట్ చేసేసుకోండి. ఎలా? జాగ్రఫీ అని, ఎకానమిక్స్ అని, అండ్ హిస్టరీ అని, అండ్ పాలిటిక్స్ అని, ఇలా 4 టాపిక్స్ అయినటువంటి వాటిని సెగ్రిగేట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అనే దాన్ని తీసుకుంటే 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 6 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవునా కాదా? 2 మార్క్ క్వశ్చన్స్ ఏమో 6 అడుగుతాడు, మరి 4 మార్క్ క్వశ్చన్స్ కూడా 6 అడుగుతాడు, అండ్ 6 మార్క్ క్వశ్చన్స్ అయినటువంటి 4 అడుగుతాడు. అయితే ఇక్కడ చూడండి, ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాడు. అందులో చూసుకోండి, 2 మార్క్ క్వశ్చన్స్ 6 అంటే దాంట్లో ఒక జాగ్రఫీ మ్యాప్ పాయింట్ క్వశ్చన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి గ్రాఫ్ టైప్ లేకపోతే కమెంట్ టైప్ లేకపోతే స్లోగన్ అనే క్వశ్చన్ ఉంటుంది. అవి రెండు కొంచెం పక్కకు పెడితే జాగ్రఫీ నుంచి ఒక క్వశ్చన్, ఎకానమిక్స్ నుంచి ఒక క్వశ్చన్, హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్, పాలిటిక్స్ నుంచి ఒక క్వశ్చన్. అండ్ సేమ్ వే 4 మార్క్స్ క్వశ్చన్ లో కూడా జాగ్రఫీ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎకానమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, పాలిటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. మీరు కావాల్సితే అదే ప్యాటర్న్ అనేది చూసుకోండి. జాగ్రఫీలో 2 చాప్టర్స్, 2 చాప్టర్స్ అయినటువంటివి 2 మార్క్ క్వశ్చన్స్ కి, 4 మార్క్ క్వశ్చన్స్ కి, అండ్ 6 మార్క్ క్వశ్చన్స్ కి చదువుకోండి. అవి నేను చెప్తున్నాను, చూసేసుకోండి. ఇగో ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ 100% మీరు చదువుకొని తీరాలి. అది 4 మార్క్స్ కన్నా 6 మార్క్స్ కన్నా అడుగుతాడు, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లైమేటాలజీ ఆర్ క్లైమేట్ ఇన్ ఇండియా అనే టాపిక్ 4 మార్క్ క్వశ్చన్ అయినటువంటిది అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, మీరు ఒకవేళ రివిజన్ అనేది చేసిన ఆర్ఎల్స్ మీకు ఎంతో కొంత అవగాహన ఉన్న ఈ 2 టాపిక్స్ అయినటువంటి 1 hour లో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీరు కంప్లీట్ అనేది చేసేయచ్చు. కావాల్సి అయితే నేను నోట్స్ అయినటువంటి షేర్ చేస్తాను టెలిగ్రామ్ లో. ఆ నోట్స్ నే మీరు చదవండి, మీకు ఎంటైర్ గా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ టాపిక్స్ వచ్చేసి నేను 2 చాప్టర్ చెప్తాను. ఇందులో కూడా ఆ 2 చాప్టర్స్ అయినటువంటి ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి 6 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అడుగుతాడు. ఒకటి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్, ఇంకోటి వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ. ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఆ 2 చాప్టర్స్ అయినటువంటి బోర్డ్ ఎగ్జామ్ కి కన్ఫర్మ్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి 2 బాగా చదువుకొని ఉండండి. ఇది కూడా 1 hour లో మీరు కంప్లీట్ చేసేస్తారు, ఐఎమ్ ప్రిటీ ష్యూర్. ఇక హిస్టరీ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు 12th చాప్టర్ వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ అండ్ 14th చాప్టర్ నేషనల్ మూవ్మెంట్, ఇవి 2 టాపిక్స్ అయినటువంటి మీరు బాగా చదువుకోండి. ఇది కూడా మీకు 1 hour లో కంప్లీట్ అయ్యేలాగా నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. కావాల్సి అయితే మనం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, అందులో మీరు తీసేసుకోవచ్చు. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే ద సేమ్ వే కాన్స్టిట్యూషన్ మేకింగ్ అయినటువంటిది, ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, ఈ 2 టాపిక్స్ కూడా 1 hour లో కంప్లీట్ అయ్యే విధంగా నోట్స్ అనేది నేను ఇచ్చేసాను, చూసేసుకోండి. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఏంటి అని అంటే, మీరు ఓన్లీ క్వశ్చన్స్ అయినటువంటి వాటిని అందులో చూసుకోండి. 4 మార్క్ క్వశ్చన్స్, 6 మార్క్ క్వశ్చన్స్ అయినటువంటివి ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ టేబుల్లో మీరు జాగ్రఫీ అండ్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ అండ్ ఎకానమిక్స్ ఇలా 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ 6 మార్క్ క్వశ్చన్స్ అన్ని ఒక చోట రాసేసుకోండి. ఓకేనా? ఇగో 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 6 మార్క్ క్వశ్చన్స్. ఇగో జాగ్రఫీ నుంచి ఒక 4 క్వశ్చన్స్, హిస్టరీ నుంచి ఒక 4 క్వశ్చన్స్, పాలిటిక్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ 2 మార్క్స్ వి, ఎకానమిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ 2 మార్క్స్ వి. ఇగో ఇది 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి
జాగ్రఫీ నుంచి 3 క్వశ్చన్స్, హిస్టరీ నుంచి 3 క్వశ్చన్స్, పాలిటిక్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఎకానమిక్స్ నుంచి 3 క్వశ్చన్స్. 6 మార్క్ క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే ఇది స్కోరింగ్ కాబట్టి దీంట్లో నుంచి 4 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, అంటే యావరేజ్ గా ఇవి వచ్చేసి 16 క్వశ్చన్స్, ఇవి 12 క్వశ్చన్స్, ఇవి 16 క్వశ్చన్స్. అంటే ఎన్ని అయినట్టున్నానా? 32, 14, 12 అంటే 44 క్వశ్చన్స్. 44 క్వశ్చన్స్ మాత్రమే మీరు చదువుకున్నారంటే బోర్డ్ ఎగ్జామ్ లో 60కి ఖచ్చితంగా 55 మార్కులు అయినటువంటిది మీరు తెచ్చుకోవచ్చు. ఐఎమ్ ప్రిటీ షూర్ నాన్న, ఇఫ్ యూ వుడ్ లైక్ టు గెట్ ద 60 అవుట్ ఆఫ్ 60, యూ హ్యావ్ టు వర్క్ లిటిల్ హార్డర్. బట్ 55 తెచ్చుకోవడం మాత్రం, నేను 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 4, హిస్టరీ నుంచి, పాలిటిక్స్ నుంచి, ఎకానమిక్స్ నుంచి మొత్తానికి వచ్చేసి 16 క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. 4 మార్క్ క్వశ్చన్స్ 12 ప్రొవైడ్ చేస్తాను, 6 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 12 ప్రొవైడ్ చేస్తాను. వాటి నుంచి మీరు ఖచ్చితంగా 55 మార్కులు తెచ్చుకోవచ్చని నేనైతే షూరిటీ ఇవ్వగలను, నేను అష్యూరెన్స్ అనేది ఇస్తున్నాను. ఓకే, బట్ మీరు ఏం చేస్తారు? ఈ 44 క్వశ్చన్స్ ఫస్ట్ 4 అవర్స్ లో మీరు కంప్లీట్ అనేది చేయండి. ఫస్ట్ 4 అవర్స్ లో మీరు ఈ 44 క్వశ్చన్స్ అనేవి రాసేసేయండి, చదివేసేయండి. అవి చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా? చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్. సార్, ఇస్ దట్ పాసిబుల్? అవును నాన్న, 100% పాసిబుల్ అవుతుంది. మీరు కావాల్సి చూసుకోండి. మీరు బోర్డ్ ఎగ్జామ్ అయినటువంటి దాంట్లో 2.5 అవర్స్, 2.5 గంటల్లో ఎన్ని క్వశ్చన్స్ రాస్తారు తెలుసా? 17 క్వశ్చన్స్ అనేవి రాస్తారు. అవునా కాదా? మరి అలాంటప్పుడు ఒక సెగ్రిగేషన్ అనేది చేసుకోండి. దీనికి ఒక 6 గంటల టైం తీసుకొని ఆన్సర్ అనేది చూడకుండా ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళకి మంచి స్కోర్ అయినటువంటిది వస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. నెక్స్ట్ ఇంకో ట్రిక్ ఏం ఫాలో అవుతారు అని అంటే, ప్లీజ్ ఫాలో దాట్. ద ట్రిక్ ఈస్, ప్రీవియస్ క్వశ్చన్స్ అయినటువంటి ఉన్నాయి కదా, ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినటువంటి వాటిని ఒక్కసారి మీరు ఎనలైజ్ చేయండి. నేను ఎలాగో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయినటువంటి ఎనాలిసిస్ చేసే ఏది క్వశ్చన్ పేపర్ గా రాబోతుందని చెప్పేసి ఒక టాప్ 20 క్వశ్చన్ పేపర్స్, ఎగ్జాక్ట్లీ 20 క్వశ్చన్స్ అయినటువంటిది నేను ఇస్తాను. ఆ ఎగ్జాక్ట్లీ 20 క్వశ్చన్స్ నే మీరు ఫాలో అయ్యి చదువుకోండి. ఎగ్జామ్ ముందు 100% 4 గంటల లోపల మీరు ఎంటైర్ సిలబస్ అనేది కంప్లీట్ చేయకపోతే నన్ను వచ్చి అడగండి, 100% అయిపోతుంది. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్ ట్రిక్ వచ్చేసేమో సెగ్రిగేషన్ చేసుకోండి. సెకండ్ ట్రిక్ వచ్చేసేమో మీరు ఈ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 6 మార్క్ క్వశ్చన్స్ ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక షీట్ లో ఆ 44 క్వశ్చన్స్ అనేవి రాసేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటి అంటే, చూడకుండా ఆన్సర్ అనేది రాయండి. దాని తర్వాత వచ్చేసి నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ అయినటువంటిది చూసి ఒక ఎగ్జాక్ట్లీ 20 క్వశ్చన్స్ అయినటువంటిది నేను ఇస్తాను. అది మీరు ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లో అయితే నేను షేర్ చేస్తూనే ఉన్నాను క్వశ్చన్స్ అయినటువంటిది. అంతేకాకుండా క్విజ్ అనేది కూడా టెలిగ్రామ్ లో పెడతా ఉన్నాను. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా నేను పెడతా ఉన్నాను. కాబట్టి పాసిబిలిటీ ఉంటే ఆ క్విజ్ అయినటువంటిది కూడా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా 4 గంటల లోపల ఎంటైర్ సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా నేనైతే చూసుకుంటాను. ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి ట్రిక్సే కాకుండా మంచి మంచి నోట్స్ అయినటువంటి దాన్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం నేనున్నాను. ఖచ్చితంగా దత్తు మేత్రే అయినటువంటి వారిని ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్ అయినటువంటి దాన్ని ఫాలో అవ్వండి. 100% మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాసిబిలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ రిజల్ట్ అనేది తెప్పించే బాధ్యత నాది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మాత్రం తెప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.